లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ ప్రారంభంలో చాలా స్పీడ్గా సినిమాలు చేశాడు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం ఇలా వరుసగా సక్సెస్ సాధించాడు. అయితే ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్లో స్పీడ్ తగ్గింది. ఇక యాక్సిడెంట్ అయిన తర్వాత మరింతగా స్లో అయ్యాడు. గత సంవత్సరం విరూపాక్ష, బ్రో చిత్రాల్లో నటించాడు. ఇందులో విరూపాక్ష సక్సెస్ సాధించగా బ్రో మాత్రం యావరేజ్గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం అయింది, కానీ ఇంతవరకు కొత్త సినిమా రిలీజ్ కాలేదు. హనుమాన్ మూవీ నిర్మాతలు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నూతన దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాకు 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 120 కోట్లు కాదు, 200 కోట్లు పెడుతున్నామని నిర్మాత చైతన్య తెలియజేయడం విశేషం. హైదరాబాద్లో ఈ సినిమా కోసం భారీ సెట్ ఏర్పాటు చేశారట. ఆ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. అయితే డార్లింగ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూలో నిర్మాత చైతన్య మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆగస్టు తర్వాత రిలీజ్ ఉంటుందని చెప్పారు. దీన్ని బట్టి మరో సంవత్సరం వరకు సాయి ధరమ్ తేజ్ మూవీ రిలీజ్ లేనట్టే. ఇప్పటికే బ్రో మూవీ వచ్చి సంవత్సరం అయింది. ఇప్పుడు మరో సంవత్సరం వెయిట్ చేయడం అంటే తేజ్ కెరీర్లో గ్యాప్ కాస్త ఎక్కువైనట్టే. మరి ఇక్కడ నుంచైనా గ్యాపులు లేకుండా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.